మరుసటి రోజు ఉదయం రేణు నిద్ర నుంచి బద్ధకంగా లేచి, రాత్రి తాగినట్టుగా చేసిన యాక్టింగ్ అంతా గుర్తుకు తెచ్చుకొని, అంకుల్ దగ్గర మరీ ఓవర్ యాక్టింగ్ చేశాను. ఏమనుకున్నాడో ఏమో! అయినా ఏముందిలే తాగి చేశాననుకుంటాడు. అంతేగా అని అనుకొని బెడ్ దిగుతుంది. మరి కొద్దిసేపటికి డ్రెస్సింగ్ టేబుల్ ముందు రెడీ అవుతూ, ఇప్పుడు అందరూ నా మీద కోపంగా ఉండుంటారు. ఆ కోపానికి ఇంకాస్త కోపం వచ్చేలా ప్రవర్తించి, అశోక్ నాకు విడాకులు ఇచ్చేలా చేసుకుంటాను అని అనుకొని కిందికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళగానే భారతి నవ్వుతూ హాయ్ రేణు అంటుంది. రేణు ఆ పలకరింపుకి ఆశ్చర్యపోతూ ఇదేంటి రాత్రి నా మీద అంత కోపంగా ఉండి ఇప్పుడు ఇలా నవ్వుతూ పలకరిస్తుందేంటి అని అనుకుంటుంది. పూర్ణ కూడా అక్కడికొచ్చి ఎప్పుడూ కోపంగా చూసే రేణుని కాస్త చిరునవ్వుతో చూస్తూ కిచెన్లోకి వెళ్తుంది. రేణు ఆ పరిస్థితికి ఇంకా షాక్ అవుతూ మా అత్త నా మీద అగ్గిలం మీద గుగ్గిలం అవుతుందనుకుంటే ఇలా పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తుందేంటబ్బా అని అనుకుంటూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటుంది. మరి రేణుతో అందరూ అలా నవ్వుతూ రెస్పాండ్ కావడానికి కారణం ఏంటి అనేది ఫుల్ వీడియోలో చూడండి. స్టోరీ నచ్చినట్టయితే దయచేసి లైక్స్ ఇవ్వండి, కామెంట్ షేర్ చేయండి.